మనం వచ్చేసాం మన పార్ట్ 3లో అయితే. ఇక్కడైతే మనం ఆల్రెడీ మంచిగా వచ్చేసాం. నేనైతే ఇల్లు బిల్డ్ చేస్తున్నా, కానీ మనతో ఇంకా ఇద్దరు ప్లేయర్స్ జాయిన్ అయ్యారు. వీళ్ళని ఇప్పుడు మనం స్పాన్ కాడికి వెళ్ళి తీసుకురావాలి. రామ్ చరణ్ అయితే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయాడు. పాపం రామ్ చరణ్ ఏమైంది? నువ్వు నా దగ్గరనే ఉన్నావు, నాకు కూడా తెలుసు. సరే సరే, సాయి అనేటాడు మా బేస్లోకి వస్తున్నాడు. ఇప్పుడైతే అరుణ్ దగ్గర ఉన్నాడు అంతే. ఇంకొకడైతే ఇద్దరు కనిపిస్తున్నారు. ఇక్కడ అరుణ్ ఉన్నాడు, సాయి అయితే నా ముందే వస్తున్నాడు, ముందు నుంచి వస్తున్నట్టు అయితే కనిపిస్తుంది. ఇక్కడ రామ్ చరణ్ కూడా జాయిన్ అవుతున్నాడు వాళ్ళకి. రామ్ చరణ్ అయితే నా పార్టీ రామ్ చరణ్ అయితే నా పార్టీ కాబట్టి నేను అన్ని తీసుకురావాలి, అది నాదే బాధ్యత. కానీ అరుణ్ అయితే తీసుకుని వస్తున్నట్టు. అరుణ్ రివర్స్ స్పాన్ కాడికి వెళ్తావా? సాయి నువ్వు విన్నా ఉన్నావురా గుండు. అరే అట్లా రామ్ చరణ్ కూడా వస్తాడు, ఆన్ని కూడా తీసుకురా. రామ్ చరణ్ కూడా వచ్చాడు, ఆన్ని కూడా తీసుకురా. ఇప్పుడైతే మనం ఇంకా ఇద్దరు కొత్త ప్లేయర్స్ తోటి కలుద్దాం. ఇప్పుడైతే మనం రామ్ చరణ్ని తీసుకున్నాం. వాటర్లో రిస్పాన్ అయిపోయాడు. పొద్దున అయితే అయిపోయి నేను గుడ్ కలర్ చేస్తున్నా. అరుణ్ ఏమో రామ్ చరణ్ బేస్ లోపల తీసుకున్నాడు. బేస్ లోపలికి వెళ్తాం ఇప్పుడు. ఇప్పుడైతే మనం బేస్ లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడైతే మనం వస్తున్నాం. ఇక్కడ గుడ్ కలర్ ఇప్పుడైతే నేను మళ్ళీ ఇల్లు కట్టడు కనుక వచ్చేసిన. ఇప్పుడు మళ్ళీ మనం ఇల్లు స్టార్ట్ చేసినాం. ఇల్లు కట్టడు. అలా ఇప్పుడైతే మనం వెళ్ళబోతున్నాం జాంబీ స్పానర్ వల్ల కొట్టడానికి. ఇప్పుడైతే చాలా స్పీడ్లో జాంబీ స్పానర్ వండుకున్నాక వెళ్ళిపోదాం. నేనైతే ఇప్పుడు నా బెడ్లో వాళ్ళు వండుకోబోతున్నాను. వీళ్ళిద్దరు వండుకున్నాక పొద్దున్నే లేచి సీదా జాంబీ స్పానర్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. అది పలగొట్టి దాని తర్వాత ఆ బేస్లో పట్టుకెళ్ళి ఆ బేస్ని కూడా ఆక్రమించుకోవాలి. ఇప్పుడైతే హలో గాయ్స్, ఇప్పుడైతే మేము ఇక్కడైతే ఇంటి లోపల చేస్తున్నాం. సాయి అయితే అంటుండే సాయం ఇంకా నాకు కొట్టింది. ఇప్పుడైతే నేను తయారు చేసిన ఇంటికాడ ఉన్నాం మేమైతే. ఇప్పుడైతే కొంచెంసేపు అయితే రైడ్కి వెళ్ళిపోతాం. నేనైతే ఇప్పుడు చాలా జాంబీస్ చంపాము. ఇక్కడైతే ఇక నేను జల్దీ మనం వెళ్తాం. ఇక బయటికి వెళ్ళి ఇక జాంబీస్ని ఎవరిని చంపుకొని వద్దాం. కానీ ఇప్పుడు నైట్ కావచ్చుంది. నైట్ అయితే లేదు. ఇక మేము కలుస్తాం మీకు స్పానర్ కాడ. ఇక్కడైతే మనం దీని దగ్గరికి అయితే వచ్చేసాము. దీని లోపల ఏం లేవు, కానీ ఇది మా పాత బేస్ హౌ. దీనిలో పడితే చాలా సామాన్ ఉంది. సామాన్లు అయితే ఇలానే పడేసి ఉన్నాయి. మేము చచ్చాము ఇక్కడ. ఇక్కడైతే ఒక్క జాంబీ లేదు. ఇక్కడ ఆలోపు నేను ఈ సామాన్లు మొత్తం లూట్ చేసుకుంటున్నాను. అరుణ్ బాయ్ జల్దీ లూట్ చేసుకో. ఏం ఉంచకు ఇక్కడ. ఈ డ్రెస్సులు అయితే ఇక్కడ ఈ స్కెలిటన్ దగ్గరికి వెళ్ళి బోన్ మీల్ కూడా లేపుకుంటున్నాం. ఆఖరికి అన్నీ తీసుకుంటున్నాను నేనైతే. మేము అందరం వేరే జగాలు ఉన్నాం, వేరే బేస్కి. ఇక్కడ అన్ని వల కొట్టుకుంటాం. చారకలు కూడా కావాలి, అన్ని వల కొట్టేస్తున్నాం. ఇక్కడ సామాను దొరికినాయి. గన్లు బిన్లు అన్నీ లేపు. గుడ్డు తీసుకో. సాయి అయితే మా దగ్గర లేడు, కానీ ఎలా అంటున్నాడు ఆనికి తెలియాలా. ఇక్కడైతే నా దగ్గరికి 64 ఏం చేయాలో నాకు అర్థమవుతుంది. అది పడిస్తాను అక్కడ. ఇక్కడైతే అద్దద్దు, చాలా కష్టమైపోతుంది. ఇక్కడ కుక్క ఫుడ్ అయితే చాలా దొరుకుతుంది. ఇంటిమెంట్ అయితే మైనింగ్కి పనికి వస్తుంది. ఇది మైనింగ్ బేస్ తయారు చేద్దాం అనుకుంటున్నాం దీన్ని. కానీ మనం కేవ్లో పడబోయి మైనింగ్ చేద్దాం. ఈడ దేనికి పనికి రావు. నా దగ్గర వేస్ట్ సామాన్లు పడేసి ఇవి తీసుకుంటా. ఇప్పుడు ఇవి వేస్ట్, ఇది వేస్ట్, ఇది వేస్ట్. డ్రెస్సులు అయితే చాలా ఉన్నాయి మన దగ్గర. డ్రెస్సులు అవసరం లేదు మనకు. నా ఇన్వెంటర్ నిండుతుంది. ఇవన్నీ ఇక మొత్తం లూట్ చేసుకొని కలుద్దాం మనం. అదే ఆ పైన వద్దురా. ఓకే, ఈ బేస్ మొత్తం ఖాళీ చేసేస్తున్నాం. అలా ఇప్పుడైతే మనం మైనింగ్కి వెళ్తున్నాం. నేను అందరికీ టూల్స్ అయితే తయారు చేశాను. ఇప్పుడైతే ఎన్ని 16 ఎన్నో ఉన్నాయి. ఫస్ట్ అయితే అరుణ్కి 3 ఇచ్చేద్దాం. షార్ట్ కూడా చేశాను. ఇప్పుడైతే అరుణ్కి అయితే ఇప్పుడు 3 ఇచ్చేసాను. 3 ఇచ్చేసాను అరుణ్కి అయితే. ఇప్పుడు 3 ఐరన్ పికాక్స్ ఇచ్చేసాను, స్టోన్ పికాక్స్ ఇచ్చాను. ఇప్పుడు సాయికి 3 ఇస్తాను. సాయిరా ఈడ నాకు గుర్తుంది. ఇగో ఇంటికి కూడా ఇప్పుడు 3 ఇస్తాను. సాయి తీసుకొని పక్కకి ఆ బేస్ కింద వెళ్దాం. ఇంకెన్ని ఉన్నాయి? 1 2 6 7 ఇంకా 7 ఉన్నాయి. దీంట్లో నైట్ 3 ఉండాలా? నైట్ 3 ఎంత ఉన్నాయా? 4రా. ఇక అరుణ్ ఈయనకొకటి ఇచ్చేస్తావు. ఇంకో పికాక్స్ మనం ఇద్దరం బాబు. ఇప్పుడైతే ఈయనకి ఇప్పుడు 2 ఇచ్చేస్తా. నీకు 2, నాకు 2 ఇచ్చేస్తా. ఇక పోరా అరుణ్, ఇక నీకు 2 చాలా. ఇంత చాలు. పైగా ఆ బేస్లో పట్టుకెళ్దాం. ఇప్పుడైతే మనం ఆ బేస్లో పట్టుకెళ్ళబోతున్నాం. వెళ్ళాక ఆ బేస్లో పట్టుకెళ్ళిపోయి ఆడ మైనింగ్ చేసేద్దాం గాయ్స్.
ఇప్పుడైతే మైనింగ్ ప్లేస్లో కలుద్దాం. ఇక్కడైతే మేము చాలా జాంబీస్ చంపిస్తున్నాం. నేనైతే 2 hours పైన ఉన్నా. 2 hours పైన ఉన్నా. ఇక్కడైతే జాంబీస్ కొట్టుకొని జల్దీ అరుణ్ కొట్టు. నేను నిన్ను కానీ చంపు. అవి ఇంకా వస్తున్నాయి. నేను అలా టూల్స్ యూజ్ చేస్తా. ఇలా ఇక్కడైతే చాలా జాంబీస్ చంపేసాను. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళాలా, నా హెల్త్ లేదు. హాఫ్ హార్ట్ పైన ఉన్నాను. ఇక్కడైతే క్రౌచింగ్ జాంబీస్ కూడా వస్తున్నారు. ఇంత పెద్ద స్టోరీ ఉన్నాక ఇక్కడైతే వీళ్ళందరూ స్కెలిటన్స్గా మారిపోయారు. అరే ఇది ఏం అవుతుందో నాకు తెలియదు. ఇప్పుడైతే మనం గ్యాప్లో ఇంటి లోపలికి వచ్చేసాం. ఇంటి లోపల కొంచెం సామాన్లు పెట్టుకొని 1 heartలో ఉన్నాను నేను. జల్దీ చచ్చిపోతే సెట్ అయిపోతుంది. అద్దద్దు స్కూల్ డ్రైవర్ నీకే తెలాలా. ఇక్కడైతే సామాన్లు అందున్నాయి. ఇప్పుడైతే నేను తప్పిపోయి వీళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా దూరం ఉన్నా. కానీ ఈ ఇంటి లోపల అయితే చాలా లూట్ ఉంది. ఈ ఇంటి లోపల చాక్లెట్స్ అయితే చాలా ఉన్నాయి. ఫుడ్ అయితే ఇప్పుడు నేను చాలా పడేయాల్సి వస్తుంది. బుక్స్ అయితే ఇక్కడైతే వీళ్ళందరూ నా కోఆర్డినేట్స్ లింక్కుంటూ వస్తున్నారు. ఇక ఏం చేస్తానో తెలియదు అని. ఇక్కడైతే చాలా ఉంటుంది. ఇక పికాక్స్లు పడేయాల్సి పడుతుంది నాకు అంతగానం. గ్రానైట్లు కూడా దొరికాయి నాకైతే గ్రానైట్లు కూడా దొరికాయి. ఇక నైస్ బ్యాండేజ్లు దొరికాయి ఈసారి అయితే. ఇప్పుడు చాలా ఇప్పటికి బ్యాక్ ప్యాక్లో చూడాలి. ఓ ఐరన్ సార్ దొరికింది. ఇప్పుడు బ్యాట్ దొరికింది. ఐరన్ అంటున్నా, మెల్ట్ బ్యాట్ దొరికింది. రండి మీకు ఈ బ్యాట్ ఇస్తా. 6 డ్యామేజ్ ఇస్తుంది. ఇప్పుడైతే ఇక్కడ చాలా లూట్ ఉంది. 204. ఇక్కడైతే చాక్లెట్లు బాగున్నాయి. అవి చెప్పుకుంటున్నాయి మళ్ళీ. నాకైతే చాక్లెట్లు బాగున్నాయి తినడానికి. పెప్చద్దు చాక్లెట్స్ కావాలా తినడానికి. ఇక్కడైతే మనం చాలా దూరం ఉన్నాం. అరుణ్ గారు అయితే ఇక్కడ ఏం బొబ్బులా నేను మీదే ఉన్నా ఆల్రెడీ. ఇక్కడైతే నా చాక్లెట్లు ఉన్నా అవి తినాలా. ఇవాడు కొట్టకపోతే సరే నాకు. అరే బాయ్ పైన ఖచ్చితంగా కవరి బాగా తక్కువ ఉన్నా. ఇప్పుడైతే ఇలాగనే చేసి మొత్తం రూట్ చేసుకొని వెళ్ళిపోవాలి మేము. బేస్ అయితే కాదు సామాన్లు అయితే దొరుకుతున్నాయి చాలా. ఇప్పుడైతే ఏమో పడేసుకుంటాం. స్పానర్ వల కొట్టు. ఇగో నా పోలీస్ ఇక్కడ దొరికింది. ఇక కింద ఉంది. తీసుకో. ఇక్కడ పోలీస్ ఉంది కింద పడిపోయి తీసుకో. నేనే చంపిన. పోలీస్ డ్రెస్ ఉంది, అది తీసుకో. మంచిగా ప్రొటెక్షన్ వస్తుంది. ఇక్కడ బ్యాక్ ప్యాక్లు వచ్చేస్తావా? ఈయన దగ్గరికి పోవాలి ఇప్పుడు మనం. ఎట్లా ఇంటికి వెళ్ళాలిగా. చాలా ఓ షూట్. కానీ అరుణ్ ఇక్కడ కత్తి దొరికింది, తీసుకో. ఇదే నా దగ్గర ఉండే ఆ కత్తి తీసుకో. ఇక్కడ తీసుకో కత్తి అయితే. నువ్వు అరే పైన మొత్తం టాప్లో నువ్వెందుకు కిందకి దిగావు? ఇక్కడ కత్తి ఉంది, అది తీసుకో అన్న. పోలీస్ డ్రెస్ కూడా ఉంది, తీసుకో అంటే తీసుకుంటలేవు. ఎందుకు పడ్డవారు? ఇప్పుడైతే మనం మైనింగ్ అని వచ్చి చాలా లుక్లు అయితే తీసుకున్నాం. ఇంకా పైన ఇంకొక స్పానర్ ఉన్నట్టుంది. ఇక్కడైతే ఇంకా పైన జాంబీస్ ఎలా వస్తున్నాయో తెలియట్లేదు. ఇప్పుడైతే నేనైతే పైనకి వెళ్ళి చూస్తా ఏం నడుస్తుందో పైన గేమ్. మొత్తం టాప్లోకి వచ్చేసి ఇక్కడ ఇంకా లూట్ ఉంది. నేనైతే ఇక్కడ మొత్తం టాప్లో వచ్చేసాను ఈ బిల్డింగ్కి. ఇక్కడైతే ఎమోస్ దొరుకుతున్నాయి. గన్స్ అయితే మాకు ఒక్కటి దొరకట్లేదు. ఇక్కడైతే ఇది దొరికింది. ఇప్పుడు ఇక్కడైతే తినడానికి చాక్లెట్స్ దొరికాయి. అరుణ్ని రమ్మంటే పైనకి వస్తలేడు. ఇక్కడ ఫుడ్ అయితే చాలా దొరుకుతుంది.
ఇక్కడైతే నేను చాక్లెట్స్ తీసుకుంటున్నాను. ఇక అరుణ్ రావట్లేదు అనుకన్నా కింద పడిపోయాను గ్యాప్లో. ఇప్పుడు నా గ్రానైట్లు కూడా చాలా ఉన్నాయి. ఆ కత్తి తీసుకోవాలి నీకు అరుణ్, అవి అక్కడ పడేసి తీసుకోవాలంటే తీసుకుంటాను. అవి ఆ జాంబీ వెనకాల నాది 10 కానీ చూడు. ఇప్పుడైతే జల్దీ మ్యాచ్ కదా అని చేసేయాలి. ఇప్పుడైతే మన దగ్గర కూల్ డ్రింక్స్ ఏమన్నా ఇప్పుడు ఎక్కువ తినడానికి ఇది ఒక ఫుడ్ ఐటమ్ అయితే ఉందట. ఇది ట్రై చేద్దాం కొత్తగా టేస్ట్. ఈ కత్తి తీసుకోవాలంటే అరుణ్ ఏమో తీసుకుంటలేడు. తినరా కత్తి అంటే తీసుకుంటలేడు. ఇంకా టాప్కి వెళ్ళిపోవాలి ఇప్పుడైతే మనం. ఇంకా పైన చాలా లూట్ ఉంది. నేను బై మిస్టేక్గా పడిపోయాను పైనకి కిందకి. ఇప్పుడైతే ఇది స్ట్రక్చర్ లూట్ చేసుకొని ఇంటికి అడగలుగుదాం. 10 days అయితే సర్వే చేసేద్దాం ఈరోజు దీంతో. నెక్స్ట్ పార్ట్లో అయితే ఇప్పుడు మేము చాలా ఇక్కడ పైన అయితే తినడానికి చాలా ఫుడ్ ఉంది. అరుణ్ని తిన అంటే తింటలేడు. ఇక్కడ ఇంతగానో ఫుడ్ ఉన్నా తింటలేడు అరుణ్ రెడ్డికి చెప్తే వినట్లేదు. ఏమన్నా తెలియదు. మైనింగ్ వస్తే ఇక్కడ చాలా ఇంకేసాను. బ్లడ్ టాక్సిక్ ఎంత అయ్యానంటే 40% అయ్యానట. ఇప్పుడైతే మెడికల్ యూజ్ చేయాలి నేను. హలో ఫార్ రెస్పెక్ట్ అనేది దొరికాయి. జంప్ అయితే చాలా పైన ఉంది. ఇప్పుడు నేను ఇంకా టాప్కి వచ్చేసాను చూడడానికి. ఇక్కడైతే ఈ జంప్ తోటి ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు నేను ఇంకా ఎంత దూరం వెళ్ళాలో తెలియదు మాకు. ఇప్పుడైతే నాకు చాలా కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను సీదా కిందకి ఇక్కడికి జంప్ చేసేసాను. ఇక్కడైతే నేను లెంక్కుంటా వెళ్తాను ఎటన్నట. ఇక్కడ నా ఫుల్ స్పీడ్ ఉంది. జంప్ అయితే చాలా ఉంది. ఇక్కడ నేను జంప్ చేయాల్సిన వాటర్లో ఇటుకపోయాను. ఏం చేయాలో అర్థమవుతలేదు. కింద అయితే వచ్చేసాను. ఇక్కడ కింద చాలా పెద్ద రివీన్ అయితే ఉంది. లేదు మొత్తం ఒడగొట్టి వచ్చేసాను. ఇక్కడ రివీన్ అయితే చాలా ఉంది. ఇక్కడ చాలా పెద్ద రివీన్. నాకైతే అక్కడ ఐరన్ కనిపిస్తుంది. ఐరన్ కోసం త్యాగం చేయబోతున్నాను ఇప్పుడు నేను. కింద అయితే జాంబీస్ కూడా స్పాన్ స్టార్ట్ అయిపోయాయి. కింద ఈ కేవ్లో కూడా. ఇప్పుడు ఈ కేవ్లో పడికి ఎలా వెళ్ళాలో అర్థమవుతుంది. కానీ అక్కడ చాలా గలీజ్ వాటర్ అయితే ఉంది. ఆ గలీజ్ వాటర్లో జంప్ చేసేస్తే మన పని అయితే ఖతం. యాసిడ్ లాంటి వాటర్లో తో కిందకి వెళ్తా. అరుణ్ నాకు కనిపిస్తున్నావా? ఇక్కడ ఉన్నావు. కిందికి వస్తావా నాతోటి? నేనైతే ఇప్పుడు కిందికి వచ్చేస్తున్నా. మెల్లగా కిందికి తీయేస్తున్నాను. ఈ కేవ్ రివిన్ లోపల ఇక్కడైతే డైమండ్స్ ఐరన్ అయితే తుక్కుతుంది. అరుణ్ అయితే రావాల్సింది కోరుకుంటున్నాను. ఇక్కడ ఈ జాంబీస్ని తిరిగి చంపిస్తాను నేను. వాటర్లో ఇక్కడ అరుణ్ తినడానికి ఫుడ్ పట్టుకొని రా జల్దీ. మరి జల్దీ మైనింగ్ చేసి వెళ్ళిపోవాలా. ఇక్కడ మనం అయితే కేవలం చాలా ఐరన్ అయితే చాలా ఉంది. మేము ఈ ఐరన్ మొత్తం మైన్ చేసాక కలుస్తాం. ఇప్పుడైతే అరుణ్ అయితే చచ్చిపోయాడు కాబట్టి నేనైతే ఇక్కడ చాలా ఎంత అయితే అంత నేను కోల్ మైన్ చేస్తున్నా. ఇక ఏమేమి దొరుకుతుందో అవన్నీ చేసేస్తున్నా. ఇప్పుడైతే ఇక ఐరన్ అయితే చాలా లేపుకుంటాను నేను మా అరుణ్ కోసం, నా కోసం, వాళ్ళందరి కోసం ఐరన్ అయితే నేను చాలా లెంకలా. కేవ్ మొత్తం ఐరన్తో నిండి ఉంది కాబట్టి మనకి ఇప్పుడు స్టాక్ దాకా అయితే దొరకచ్చు. కానీ నైట్ మనకి దమ్ కావచ్చు. ఇప్పుడు మనం ఈ ఐరన్ మొత్తం ఎంత కలెక్ట్ అయిందో చూపిస్తాం మీకు. ఇక్కడైతే వీళ్ళిద్దరు ఏమో చేస్తున్నారు. హలో జంపిస్తానా సాగుతుంది. పని కూడా జల్ది అయిపోతుంది. ఇక్కడైతే చాలా ఐరన్ ఉంది. ఇది మొత్తం మైన్ చేశాక మీతో కలుస్తాను. ఇక్కడైతే నేను బయటికి అయితే వచ్చేసాను 44 ఐరన్ తోటి. ఇంకా కేవ్ లోపల ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడైతే ఇంటికి వెళ్ళాలా. ఇంటికాడ అరుణ్ అంటున్నాడు 10 days అయిపోయాయి. జాంబీస్ అయితే ఇప్పుడు చాలా దొడ్డుగా అయిపోయాయట. ఇప్పుడు ఈ రాంగ వుడ్ కూడా కలెక్ట్ చేసుకుని వస్తాను నేను కొంచెంగా. వుడ్లు అయితే ఏం లేదు కానీ జాంబీస్ నా పక్కకు లేవు కాబట్టి ఎంత అయితే అంత వుడ్ కలెక్ట్ చేసుకుని రావాలి నేను. ఇప్పుడు నాకు అదే టాస్క్ ఉంది. వుడ్ నేను ఒక్కనే బయట ఉన్నా. అరుణ్ అయితే ఇంటి లోపల ఉన్నాడు. మనం ఇప్పుడు ఇంటికి అడగలుద్దాం మన దగ్గర ఎంత లూట్ అయిందో, ఎంత రిసోర్సెస్ తోటి. హలో గాయ్స్, ఇప్పుడైతే మనం ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. ఊరు మొత్తం తిరిగి వచ్చాను నేను. ఎన్ని గంటలు తిరిగాను నాకే తెలియాలి. ఇక ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను నేను. అరుణ్ గారు అయితే నా దగ్గరనే ఉన్నాడు. సాయి కొంచెం దూరం ఉన్నాడు. ఈ డాట్ని పట్టుకొని నేను వచ్చాను. నాది ఇప్పుడు ఉరికేంత ఓపిక కూడా లేదు. మా ఇల్లు చూడండి. ఇప్పుడు నేనైతే ఐరన్ తెచ్చేసాను. ఇది మన ఇల్లు కాదు అరుణ్. నేను తప్పు బస్సులోకి జోరానట. ఇప్పుడు ఇది నా తప్ప. ఇంకోసారి సాయి అయితే వచ్చేసాడట. నేనే ఇక మిగిలాను. బెంచ్ టాప్స్. ఇప్పుడైతే నేను ఇటు వెళ్ళాలా.
ఇప్పుడు గేట్ తయారు చేయాలి మేము. ఇప్పుడైతే నేను ఇటు వస్తున్నాను. ఇంటికైతే చాలా దగ్గరనే ఉన్నట్టున్నాను. ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను. నేను కట్టిన ఇల్లుకి మళ్ళీ వచ్చేసాను. ఇప్పుడు నేనైతే వాటర్లా ఇక అయితే అంతగానం 200 400 నాకు మధ్యలో ఒక విలేజ్ దొరికింది. ఆ విలేజ్ కాడికి వెళ్ళి తప్పించుకొని వచ్చేసాను ఇంటికి దాకా. ఇప్పుడు ఇవాళైతే మన ఇంటి ఆటంకాలు చూడండి, జాంబీస్ చాలా పడుతున్నాయి. నాకైతే కనిపించేసారు మా ఊళ్ళో అయితే. రెడ్ మూన్ అయితే మళ్ళీ స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడైతే జాంబీస్ కూడా బఫ్ అయిపోతాయి. నేనైతే ఇంటి ముందు ఉన్నాను. ఈ డోర్ కూడా ఇక మనం తయారు చేసేస్తాం. ఏం లేదు, మనం వచ్చేసాం మళ్ళీ మన వాళ్ళకి. నేనైతే రాగానే వండుకున్నా. నేను వచ్చి రాగానే నిద్ర పోతున్నాను. ఇక చాలా లాంగ్ డ్రైవ్ తర్వాత వచ్చాను. ఇక అయితే నేను ఇక ఐరన్ స్మెల్ట్ చేయాలా, ఐరన్ ఆర్మర్ తయారు చేసి ఐరన్ గేట్ తయారు చేయాలా. ఇప్పుడైతే ఈ పాట అయితే ఎండు కాబోతుంది. ఇంటికైతే వచ్చేసాను. నెక్స్ట్ కొత్త మోడ్లో కలుద్దాం. ఇప్పుడైతే మనం ఇంటి పైన చూద్దాం. మన ఇల్లుని చూడకుండా చాలా రోజు అయింది. ఇప్పుడైతే బాయ్ బాయ్. ఈ పాటకి